మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్ది సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. పోలీస్ శాఖలో కీలకంగా ఉన్న అధికారుల పేర్లు బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రులు లింక్స్ సైతం పోలీసులకు దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజు రోజుకి కేసు ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇప్పటికే ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతిన అరెస్ట్ అయ్యారు. మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు కీలక పాత్ర పోషించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కొత్తగా మరో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈనాటిది కాదు. గతంలో ఎన్నో ఘటనలు జరిగాయి. కొన్నాళ్ల క్రితం పెగాసిస్ వ్యవహారం పెద్ద సంచలనమైంది. ప్రతిపక్ష పార్టీల నేతలు, ఇతరుల ప్రముఖుల ఫోన్లు ట్రాప్ చేస్తున్నారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై మాటల యుద్ధం ఓ రేంజ్లో జరిగింది. గతంలో అయితే సీఎం పదవులను సైతం పోగొట్టుకున్న సందర్భాలున్నాయి. ఎన్నో ప్రభుత్వాలు న్యాయస్థానాల్లో వివరణ ఇచ్చుకున్నాయి. అనేక ఇబ్బందులను చవిచూశాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే దారిలో ఉందని టాక్ వినిపిస్తోంది. విచ్చలవిడి వ్యవహారమే గులాబీ నేతలకు చిక్కులు తెచ్చిపెట్టిందని అంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుటుంబంలో చిచ్చులు కూడా పెట్టిస్తోందని, సాటి మనిషిని నమ్మేలా లేకుండా చేస్తోందని అంటున్నారు. దీంతో లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా గంట ప్రశాంతంగా బతుకులేని పరిస్థితిలో బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారనే ప్రచారం సాగుతోంది. కానీ ఆఫీసర్స్ మాత్రం తమ దారి తమదనేలా వ్యవహరిస్తున్నారు. పట్టుబడ్డ వారు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ఫాలో అయ్యామని చెబుతుంటే, మిగిలిన వారు కాంగ్రెస్ నేతలను ప్రసన్నం చేసుకుంటూ పోస్టింగ్లు కొట్టేస్తున్నారు. కాంగ్రెస్ నేతల మూవ్మెంట్స్ తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ గట్టిగా వాడేశారు. అప్పటి ప్రతిపక్ష నేతలు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఇలా సమాచారం అంతా చేతిలో పెట్టుకుని కథ నడిపించారు. మహబూబ్ నగర్, నల్గొండ కాంగ్రెస్ నేతల ఫోన్స్ ట్యాప్ చేసేందుకు నల్గొండలోని ఓ ఉడిపి హోటల్ పైన పెట్టిన వార్ రూమ్ మర్చిపోయారు. అయితే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాటలు విని బ్లాక్మెయిల్ చేసి పోస్టింగ్ ఇప్పించుకున్నాడట ఓ ఎస్ఐబి అధికారి. ఇప్పటికీ ఇంటెలిజెన్స్ నివేదిక మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి రోజు చేరుతోందనే అనుమానం పోలీసుల్లో ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ లో ఇద్దరు మాజీ మంత్రులకు ఉచ్చు బిగుసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే వీరికి సహకరించాలని అనుమానిస్తున్న సీఐకి హన్మకొండలోని మంచి ఏరియాలో మరో సోదరుడికి నర్సంపేటలో పోస్టింగ్లు దక్కాయి. దీనికి స్టేషన్ గన్పూర్కి చెందిన కాంగ్రెస్ నేత చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఈ లబాయింగ్ ట్యాపింగ్ ఎఫెక్ట్ వల్ల జరిగిందా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎస్ఐబిలో పనిచేసిన ధనంజయ్ గౌడ్, సుదర్శన్, శివకుమార్, వేణుగోపాలరావు, నరసింగరావు, రఘునందన్ రావులతో పాటు రమేష్, సురేందర్ రెడ్డి ఉన్నారు. ఇంకా ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసిన అడిషనల్ ఎస్పీ సందీప్ రావు, శృతి, రాధాకిషన్ రావులు ఉన్నారు. అమెరికాకు వెళ్లిన తాటిపర్తి ప్రభాకర్ రావు, రాధాకిషన్, ఐన్యూస్ ఎండి శ్రావణ్ రావుల పాత్ర ఇంకా బయటపడాల్సి ఉంది. ఎంతో మంది ఉసురు తీసుకున్న ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులకు ఇన్వెస్టిగేషన్ టీంలు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి. మనం చూస్తా ఉన్నాం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. అంటే పోలీస్ యంత్రాంగాన్ని, అంటే ప్రజల రక్షణార్థం, ప్రజలకు ఏదన్నా సరే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పినా లేకపోతే ప్రజలు ఇబ్బంది పడినా వాడుకోవాల్సిన ఈ పోలీస్ యంత్రాంగాన్ని సొంత పనుల కోసం ఇల్లీగల్ పనులకి వాడటంలో బీఆర్ఎస్ తర్వాత అని చెప్పుకుంటే చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఒక్కొక్కటిగా వెలువడుతున్న ఈ రహస్యాలు మనం ఛేదించుకుంటూ పోతే ఓవరాల్గా ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తులు చూస్తే మాత్రం ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురు కాకుండా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. సో ఇంకా ఎంతమంది ఉన్నారు, దీంట్లో వాళ్ళ యొక్క పాత్ర ఏంటి అన్న వ్యవహారంలోనే చర్చ చాలా ఘాటుగా నడుస్తూ ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఓవరాల్గా ఈ పోలీసుల్లో అధికార దుర్వినియోగం పాల్పడ్డ వ్యక్తుల్లో మొత్తంగా 12 మంది ఉన్నారని చెప్పన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు కాబట్టి మరో ముగ్గురు ప్రస్తుతం అయితే మాత్రం పరారీలో ఉన్నారు. ఆ ముగ్గురు కనుక వస్తే ఈ అంటే ఇంకా లెక్క తేలని వ్యక్తులు, లెక్క తేలింది. కాకపోతే వీళ్ళకి సంబంధించిన వ్యవహారంలో సరైన సాక్ష్యాధారాలను కూడా ప్రూవ్ చేసేందుకు, తర్వాత వీళ్ళ కదలికలు, అంటే ఏదైనా సరే ఒక పోలీసులు కానీ తర్వాత మిలిటరీ వాళ్ళని ఎలా ఉంటారంటే ఏదన్నా ఒక విషయంలో
దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఒకళ్ళ మీద ఆరోపణ ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ పహారా కాస్తూ ఉంటారు. అంటే ఎరవేయడం అనమాట. అంటే వేరే వాళ్ళంటే ఇద్దరు వ్యక్తుల్లో కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఒక వ్యక్తి మీద ఫోకస్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు రెండో వ్యక్తి కదలికలు అంటే వాళ్ళు డిఫెన్స్ అవ్వడానికి కావచ్చు, తర్వాత భయభ్రాంతులకు గురై కావచ్చు, తప్పు చేశారు కాబట్టి తప్పించుకునే ప్రయత్నం కావచ్చు, వీటన్నిటి కూడా పరిశీలిస్తూ ఉన్న నేపథ్యం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా వెలుగుకు రాని 6 పేర్లు ఉన్నాయి పోలీస్ ఆఫీసర్లవి. ఎవరైతే 3 విదేశాలకు పారయ్యారో ఆ 3 కనుక తీసుకొస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది, వీళ్ళ వ్యవహారం బయటపెట్టేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది. మరి ఆ 6లో ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు? గతంలో సైబరాబాద్ కమిషనర్గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర లాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారా? ఇంకా ఎవరెవరు ఉన్నారు? అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ఈ తమ సొంత పార్టీగా వాళ్ళ చెప్పు చేతల్లో వాళ్ళ కనుసనల్లో పనిచేశారో వాళ్ళే ఈ 6. ఆ 6 పేర్లు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఈ 6 పేర్లు బయటకు వస్తే అసలు ఓవరాల్ చూస్తే పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడే స్థాయిలో ఈ 6 పేర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు మనం చూసాం అడిషనల్ ఎస్పీల స్థాయిలో ఉన్న వ్యక్తులు భుజంగరావు సంబంధించి కావచ్చు, మిగతా 3 సంబంధించి కావచ్చు చూసిన నేపథ్యంలో మిగతా 6 మీద ఫోకస్ చేసిన పోలీస్ యంత్రాంగం వాళ్ళ యొక్క ప్రతి కదలికను కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. సో వీళ్ళని మొత్తంగా ఈ 12 మందిని కనుక ఓవరాల్గా అందరిని కనుక అరెస్ట్ చేసి కూర్చోబెడితే ఖచ్చితంగా వీళ్ళ వెనకొండి నడిపించిన శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి ఆ 6 పోలీస్ ఆఫీసర్లు ఎవరు అన్న దాని మీద సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సస్పెన్స్ మనకుందేమో కానీ పోలీసులు చాలా క్లియర్గా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, ఎవరైతే ఐఓలుగా ఉన్నారో, ఏ ఆఫీసర్ అయితే వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కీలకమైన ఇన్వెస్టిగేషన్ పార్ట్లో వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఉన్నారు ఎవరెవరి పాత్ర దీంట్లో ఉందని. సో మనం చూసాం దీంట్లో అడిషనల్ ఎస్పీ అరెస్ట్ నేపథ్యంలో గులాబీ భాషలకు సహకరించిన వాళ్ళు ఎవరన్న విషయం తెలుస్తుంది. అలాగనే ఇప్పటికే నల్గొండకు సంబంధించిన దయాకర్ దగ్గరకు సంబంధించిన వ్యక్తులు పోలీసు పోస్టింగ్లు రావడం, తర్వాత ఆ పోస్టింగ్లో వాళ్ళకు అనుగుణంగా పోస్టింగ్లు వేసుకోవడం, తర్వాత కలెక్టర్ ఫోన్లు కూడా ట్యాప్ చేసిన నేపథ్యం కూడా ఉంది అని చెప్పేసి కూడా ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఉన్నాయి. అంటే ఈ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ నిజంగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో కూడా ఇన్ని మెలకువలు ఇన్ని సస్పెన్స్ ఉండవేమో, కానీ అలాంటి సస్పెన్స్లను బయటపెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరుగుతున్న ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా మరుగురు 6 పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా తెలిసినప్పటికీ వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీంట్లో ఉన్న ఆఫీసర్ల విషయంగా బయటకు వస్తే గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే వాళ్ళ కనుసనల్లో పనిచేశారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. జనరల్గా పోలీస్ ఆఫీసర్ల గురించి కావచ్చు, తర్వాత ఈ పోస్టుల వ్యవహారం కావచ్చు, కీలకమైన పోస్టులో ఉన్న వారు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళెవరో పోలీస్ యంత్రాంగంలో ఉన్న చాలామందికి తెలుసు. కాకపోతే పబ్లిక్ తెలియదు కాబట్టి ఆ 6 మీద ఫోకస్ పెట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా దీంట్లో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర లాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కానీ నిరూపించాల్సింది, రూఢి చేయాల్సింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. సో వాళ్ళెవరు అంతే ఆ రేంజ్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారా అని చెప్పి దాని మీదనే ఇంకా సస్పెన్స్ కొనసాగుతా ఉంది. స్వాతి, లైవ్ డీటెయిల్స్.